హలో, హాయ్ ఎవరివన్. దిస్ ఈజ్ వినోద్ ఫ్రమ్ మణికంఠ మష్రూమ్ హౌస్. చూడండి, ఈరోజు అయితే మనం మష్రూమ్ బ్యాగ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మష్రూమ్ బ్యాగ్స్ అనేవి ఇంతకుముందు నిన్నే ఒక్కొక్క బ్యాగ్స్లో ఒక్కొక్క కేజీ అయితే వుడ్ పెల్లెట్స్ అయితే వేశాను. వాటిలో 1.5 లీటర్ వాటర్ అయితే వేశాను అనమాట. వేసిన 10 to 12 అవర్స్ తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్కి స్పానింగ్ అయితే చేయాలన్నమాట. దీన్నే బెడ్ ప్రిపరేషన్ అని అంటారు మన మష్రూమ్ క్లాసెస్లో. మనం అన్ని బ్యాగ్స్ని ఇదే విధంగా చేయాలి. ప్రతి ఒక్క బ్యాగ్ పొడి అయ్యే విధంగా చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక బ్యాగ్ వచ్చేసి మనం 150 గ్రామ్ అయితే స్పాన్ అయితే వేస్తున్నాము. ఈ విధంగా మొత్తం పొడి చేసిన తర్వాత 150 గ్రామ్స్ స్పాన్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చుట్టూ వేసి దానిని అలా లోపలికి ప్రెస్ చేస్తే ఒక గుంతలా ఏర్పడుతుంది. దాన్ని ఆ కవర్ని కొంచెం పైకి లాగితే అప్పుడు మన స్పాన్ అనేది కిందకి వెళ్తుంది అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్క బ్యాగ్కి చేసి ఆ బ్యాగ్ని ఫుల్ టైట్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి, ఆ రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మనం ఏ రోజైతే చేసాము అన్నది దాని మీద మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసిన తర్వాత దానిని ఒక సైడ్ పెట్టేయాలన్నమాట. ఒక చిన్న సూది లాంటివి తీసుకొని దానిని ర్యాండమ్గా హోల్స్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ హోల్స్ అనేది ఎందుకు పెడతారంటే అది ఎయిర్ ఫ్లో కావడానికి అన్నమాట. మన స్పాన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అందుకు ఎయిర్ ఫ్లో కావడానికి చిన్న చిన్న హోల్స్ అయితే ఇదే విధంగా ప్రతి ఒక్క బ్యాగ్కి చేసిన తర్వాత ఈ బ్యాగ్స్ అన్నిటినీ డైరెక్ట్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాం అన్నమాట.
ఇప్పుడు స్పానింగ్ చేసిన బ్యాగ్స్ అన్నిటిని అయితే డార్క్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము. ఈ డార్క్ రూమ్లో వచ్చేసి 21 డేస్ అయితే ఇక్కడ ఉండాలి. 21 డేస్ ఫుల్ డార్క్ అనేది ఉండాలి. అందుకు ఈ డార్క్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే డూ ఫాలో ద మణికంఠ మష్రూమ్ హౌస్.